డిసెంబర్ 31 రాత్రి ఇండియా మొత్తం పార్టీ మోడ్లో ఉంది. ఒకళ్ళేమో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నారు, ఇంకోళ్ళేమో డ్రింక్స్ తెప్పించుకుంటున్నారు, ఇంకొకళ్ళు లాస్ట్ మినిట్లో గ్రాసరీస్ కోసం బ్లింకిట్ కానీ జెప్టో ఇలాంటి యాప్స్ ఓపెన్ చేసుకుంటున్నారు. కానీ ఆ రాత్రి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది ఫోన్లలో జొమాటో, స్విగ్గీ యాప్స్ ఓపెన్ చేస్తే సర్వీస్ అన్అవైలబుల్ కానీ లేదా నో డెలివరీ పార్ట్నర్స్ అవైలబుల్ అని మెసేజెస్ వచ్చాయి. పార్టీ హడావుడిలో ఉన్న పర్సన్స్కి ఇది కేవలం ఒక టెక్నికల్ గ్లిచ్లా అనిపించింది. కానీ దీని వెనక ఇండియా హిస్టరీలోనే అతిపెద్ద వర్కర్ రెవల్యూషన్ మొదలైంది. ఒకేసారి 1,50,000 మంది డెలివరీ ఏజెంట్స్ వాళ్ళ యాప్స్ని లాగ్ ఆఫ్ చేశారు. అండ్ ఇది కేవలం ఏదైనా చిన్న ప్రాబ్లం కూడా, చిన్న స్ట్రైక్ కూడా కాదు. కార్పొరేట్ కంపెనీల అరాచకాలపై గిగ్ వర్కర్స్ ప్రకటించిన యుద్ధం. అసలు ఈ గొడవంతా ఎక్కడ స్టార్ట్ అయింది? వర్కర్స్ అడుగుతున్న 40,000 శాలరీ అనుకున్న లాజిక్ ఏంటి? చాలామంది అనుకుంటారు డెలివరీ బాయ్స్ అంటే ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకంత జీతం ఎందుకు అని. కానీ ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈ రోజుల్లో ఒక లీటర్ పెట్రోల్ కాస్ట్ 100 రూపాయలు దాటిపోయింది. ఒక డెలివరీ పార్ట్నర్ రోజుకి కనీసం 80 నుంచి 100 కిలోమీటర్లు తన బైక్ మీద తిరగాలి. పెట్రోల్ ఖర్చులు, టైర్లు కూడా అరిగిపోతాయి కదా, ఇంజిన్ ఆయిల్ మార్చాలి, సర్వీసింగ్ చేయాలి, మంత్లీ మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా. ఇవన్నీ తీస్తే ఒక ఆర్డర్ మీద వాళ్ళకి మిగిలేదు ఎంతో తెలుసా? కేవలం 15 నుంచి 20 రూపాయలు ఉంటుందేమో మేబీ. వాళ్ళు ఎండనక వాననక, నిజంగా ఒక్కోసారి వానలో వస్తుంటే నాకే బాధ అనిపిస్తుంది. రోజుకు 12-14 గంటలు కష్టపడితే నెలకు చేతిలో వచ్చేది వాళ్ళకి 15,000. మరి 15,000తో ఈ కాలంలో ఒక ఫ్యామిలీని ఎలా పోషించగలరు? అందుకే వర్కర్ యూనియన్స్ ఒకటే మాట మీద ఉన్నాయి. మాకు ఈ కమిషన్ సిస్టమ్ వద్దు, మా కష్టానికి తగ్గట్టుగా నెలకి ఫిక్స్డ్ శాలరీ, ఒక 40,000 రూపాయల గ్యారంటీడ్ ఇన్కమ్ ఉండాల్సిందే. ఇది వాళ్ళ లగ్జరీ కోసం అడుగుతున్న డిమాండ్ కాదు, వాళ్ళ మనుగడ కోసం చేస్తున్న పోరాటం. అయితే కార్పొరేట్ కంపెనీస్ ఈ వర్కర్స్ని కంట్రోల్ చేయడానికి ఒక పవర్ఫుల్ అల్గారిథంని వాడుతున్నాయి. ఈ అల్గారిథం ఎలా పనిచేస్తుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు ఫర్ సపోజ్ వర్షం పడుతున్నప్పుడు లేదా చాలా రష్ ఉన్నప్పుడు మీకు సర్చ్ ప్రైసింగ్ పేరుతో ఎక్స్ట్రా ఛార్జెస్ పడతాయి. కానీ ఎక్స్ట్రా అమౌంట్ డెలివరీ పార్ట్నర్కి వెళ్తుందా అంటే అది చాలా పెద్ద మిస్టరీ. ఈ అల్గారిథం వర్కర్స్ని రోబోల్లా మారుస్తుంది. ఒక వర్కర్ ఒక ఆర్డర్ వస్తే దాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకి ఇచ్చే టైం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ టైంలో డెలివరీ చేయకపోతే వాళ్ళ రేటింగ్ పడిపోద్ది. రేటింగ్ పడిపోతే వాళ్ళకి ఇచ్చే ఆర్డర్స్ తగ్గిపోతాయి. అంటే ఒక వర్కర్ సంపాదనని ఒక సాఫ్ట్వేర్ కోడ్ డిసైడ్ చేస్తుంది. ఇది ఇక్కడ హ్యూమన్ ఎమోషన్స్కి చోటు ఉండదు. అంటే రోడ్డు మీద ట్రాఫిక్ ఉన్నా, యాక్సిడెంట్ అయినా, బైక్ రిపేర్ వచ్చినా ఈ అల్గారిథం ఇంకా అనవసరం. దానికి కావాల్సిందల్లా డెలివరీ మాత్రమే. ఈ డిజిటల్ స్లావరీని ఎండగట్టడమే ఈ స్ట్రైక్ యొక్క మెయిన్ ఎయిమ్. ఇక్కడ ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చిన ట్రెండ్ ఏంటంటే 10 minute డెలివరీ. దీని మీద కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం. మీకు ఆర్డర్ వస్తే చాలు 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు సామాన్లు ఉండాలని. ఇది వినడానికి కస్టమర్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఉండొచ్చు. కానీ ఒక డెలివరీ పార్ట్నర్కి ఇది ఒక శాపం. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలంటే ఆ వర్కర్ రోడ్ల మీద చాలా ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో ఒకసారి ఊహించండి. సిగ్నల్స్ జంప్ చేయాలి, కొన్నిసార్లు రాంగ్ రూట్లో కూడా వెళ్ళాలి. ఒక రకంగా ఆయన ప్రాణాలను పణంగా పెట్టాలి. ఆ రాంగ్ రూట్లోకి వెళ్ళినప్పుడు అవతల వచ్చే ప్రాణాలను కూడా పణంగా పెట్టి డ్రైవ్ చేయాలి. ఒకవేళ లేట్ అయితే కంపెనీలు వెంటనే వాళ్ళ ఐడీస్ బ్లాక్ చేస్తాయి. అసలు ఈ 10 minutes డెలివరీ టార్గెట్ వల్ల ఇప్పటివరకు ఇండియాలో ఎంతమంది డెలివరీ పార్ట్నర్స్ రోడ్డు మీద ప్రమాదాల్లో చనిపోయారో చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ డేటా ఎక్కడా కంపెనీ దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎంప్లాయీస్ కారు, వీళ్ళు ఇండిపెండెంట్ పార్ట్నర్స్ మాత్రమే. అంటే వీళ్ళకి ఎటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండదు, మెడికల్ బెనిఫిట్స్ అసలే ఉండవు. పోనీ కనీసం హెల్త్ బాగోకపోతే సెలవు తీసుకుంటే అవకాశం ఉంది, కానీ ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. సో ఈ పద్ధతి మారకపోతే భవిష్యత్తులో ఈ రంగం మొత్తం కుప్పకూలిపోద్దని వర్కర్స్ వార్న్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ మనం మాట్లాడుకోవాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏదైనా ఒక కంపెనీలో పనిచేసే వ్యక్తిని వర్కర్ అని పిలవాలి. కానీ ఈ యాప్ బేస్డ్ కంపెనీస్ వాళ్ళని పార్ట్నర్స్ అని పిలుస్తూ ఒక తెలివైన గేమ్ ఆడుతున్నాయి. ఎలా అంటే ఎందుకు పిలుస్తున్నాయి తెలుసా? ఒకవేళ వాళ్ళని వర్కర్స్ అని పిలిస్తే వాళ్ళకి మినిమం వేజ్, కనీస వేతనం ఇవ్వాలి. పిఎఫ్, ఈఎస్ఐ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. వర్కింగ్ అవర్స్ని తగ్గించాలి. ఇవేమీ చేయకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళకి గిగ్ వర్కర్స్ లేదా పార్ట్నర్స్ అని పేరు పెట్టారు. అంటే కంపెనీకి లాభాలు వస్తే అది కంపెనీకి అకౌంట్లోకి వెళ్తుంది, కానీ రిస్క్ వస్తే మాత్రం అది వర్కర్ అకౌంట్లోకి వస్తుంది. సో ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తాని ఈ స్ట్రైక్లో కూడా కొంతమంది రోడ్ల మీదకి వచ్చారు. 1,50,000 మంది వర్కర్లు వాళ్ళ ఆవేదన అయితే చెప్పారు. మన సిస్టంలో ఉన్న లోపాల గురించి మాట్లాడుతుంటే గతంలో కూడా ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు కొందరు ధైర్యంగా ముందుకు వచ్చారు. కానీ వాళ్ళని రిమూవ్ చేయడానికి కంపెనీస్ కానీ సిస్టమ్స్ కానీ ఎలాంటి దారుణమైన డెసిషన్స్ తీసుకుంటాయో మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 311 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొన్ని సందర్భాల్లో ఎటువంటి ఎంక్వైరీ లేకుండా రిమూవ్ చేసే అధికారం ఉంది. గతంలో డి సురేష్ రాజ్ ఇంకా పి సుందర్ లాంటి వ్యక్తులు సర్వీస్ నుంచి పర్మనెంట్గా డిస్మిస్ అయ్యారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ వ్యవస్థలోనే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నప్పుడు అసలు గుర్తింపే లేని ఈ గిగ్ వర్కర్స్ సిచ్యువేషన్ ఏంటి? కంపెనీ ఒకే ఒక క్లిక్తో వాళ్ళ ఐడీని బ్లాక్ చేసి వాళ్ళ జీవితాలను రోడ్డును పడేయగలదు. ఈ అన్ఫేర్ ప్రాక్టీసెస్కి ఎండ్ చేయాలని వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎంక్వైరీ చేయాలి, కానీ అల్గారిథం నచ్చలేదని ఐడీలు తీసేయడం ఎంతవరకు కరెక్ట్?
ఇష్యూ మెల్లగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఎడప్పడి కే పళనిస్వామి ఈపీఎస్ ఈ గిగ్ వర్కర్స్ ప్రాబ్లంపై రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా తమిళనాడు ఇంకా చాలామంది సౌత్ ఎంప్లాయీస్ అంటే సౌత్ స్టేట్స్లో ఈ గిగ్ వర్కర్ ఎంప్లాయీస్ నెంబర్ అనేది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ సేఫ్టీ కోసం ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని, వాళ్ళని కూడా కార్మికులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్స్ నాకు తెలుసు కొంతమంది లెఫ్ట్ లాబీ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నారని. ఇది లెఫ్ట్ లాబీనా రైట్ లాబీనా అన్నది ఇష్యూ కాదు, వీళ్ళకి ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంని అడ్రస్ చేయాలి. సో పక్కన ఈ రాజకీయ ఒత్తిడి వల్ల కంపెనీల మీద ప్రెషర్ పెరిగింది. కానీ కంపెనీలు దీనికి ఆన్సర్ ఇవ్వకుండా ఇంకొక కొత్త ప్లాన్ని అమలు చేసాయి. ఆ ప్లాన్ ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఇప్పుడు సమ్మె అనేది ఎప్పుడు రిస్కే, ఎందుకంటే పని చేయకపోతే ఆ రోజు తిండి ఉండదు. అయినా సరే వర్కర్స్ ధైర్యం చేసి న్యూ ఇయర్ నాడు స్ట్రైక్ దిగారు. ఎందుకంటే ఆ రోజే కంపెనీకి చాలా ప్రాఫిట్స్ వస్తాయి. ఆ రోజే డెలివరీస్ ఆగిపోతే ఆ కంపెనీస్కి నొప్పి తెలుస్తుందని వాళ్ళ ప్లాన్. కానీ మన కంట్రీలో బిగ్ బ్రాండ్స్ అంత తేలిగ్గా లొంగిపోతాయా? అస్సలు కాదు. వర్కర్స్ ఆకలి కంటే వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ముఖ్యమని భావించే చాలా కంపెనీస్ ఈ సమ్మెని క్లోజ్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ అయితే వేసాయి. ఒకవైపు లక్షల మంది వర్కర్స్ రోడ్డు మీద స్ట్రైక్ చేస్తుంటే, ఇంకోవైపు ఈ కంపెనీస్ టెలివిజన్లో, సోషల్ మీడియాలో కోట్లాది రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి యాడ్ క్యాంపెయిన్స్ మొదలెట్టాయి. అసలు ఈ స్ట్రైక్కి యాడ్ క్యాంపెయిన్స్కి సంబంధం ఏంటనుకుంటున్నారో చెప్తా. ఆ క్యాంపెయిన్ల వెనుకున్న అసలు కదేంటి, ఆ కంపెనీ ప్రయోగించిన ఈ సెలబ్రిటీ అస్త్రాలు ఏంటో కూడా చెప్తా. అయితే ఫ్రెండ్స్, ఈ సెలబ్రిటీ గేమ్స్ గురించి ఇంకా బౌన్సర్స్ దాడి గురించి కూడా చెప్పాలి. దాని గురించి కూడా తెలుసుకునే ముందు మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కేవలం జొమాటో, స్విగ్గీ గురించి కాదు. ఇది ఒక మోడర్న్ డే స్లేవరీ గురించి. టెక్నాలజీ పేరుతో మనుషుల్ని ఎలా వాడుకుంటున్నారో, అల్గారిథమ్స్ మన లైఫ్ని ఎలా కంట్రోల్ చేస్తున్నాయో మనం సాక్ష్యాలతో సహా డీకోడ్ చేస్తున్నాం. ఇలాంటి సోషల్ ఇష్యూస్ వెనక కార్పొరేట్ పాలిటిక్స్ని ఇంత డీటెయిల్గా చెప్పే కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మన సొసైటీలో ఏ మార్పు వచ్చినా దాని వెనకున్న అసలు నిజం మీ ఫోన్లో నోటిఫికేషన్లో వస్తుంది. ఈ వీడియోని లైక్ చేసి ఆ గిగ్ వర్కర్స్కి మీ సపోర్ట్ని తెలియజేయండి. అసలు న్యూ ఇయర్ రోజు జొమాటో, స్విగ్గీస్ ఆడిన ఆ సెలబ్రిటీ డ్రామా ఏంటి, బౌన్సర్స్తో వర్కర్ని ఎలా భయపెట్టారు, ఇప్పుడు చెప్తా. ఈ స్ట్రైక్ కేవలం 40,000 జీతం కోసం అయితే కాదు, ఇండియాలో వర్కింగ్ క్లాస్ గౌరవం కోసం జరుగుతున్న పోరాటం. కానీ అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అయింది. ఒకవైపు లక్షల మంది వర్కర్స్ వాళ్ళ ఆకలిని పక్కన పెట్టి ఈ లాగ్ ఆఫ్ చేసి స్ట్రైక్ చేస్తుంటే, ఇంకోవైపు $1 బిలియన్ సామ్రాజ్యాలు కూల్గా కూర్చుని ఉంటాయా? ఈ జొమాటో, స్విగ్గీ, జెప్టో లాంటి జైంట్ కంపెనీస్ వాళ్ళ ఎంపైర్ని కాపాడుకోవడానికి ఒక భారీ కౌంటర్ అటాక్ ప్లాన్ చేశాయి. న్యూ ఇయర్ ఈవ్ అంటే కంపెనీలకి వేల కోట్ల బిజినెస్ జరిగే సమయం. ఈ టైంలో వర్కర్స్ సమ్మె చేస్తే వచ్చే నష్టాన్ని పూడ్చుకోవడానికి వీళ్ళు అనుసరించిన ఫస్ట్ స్టెప్ సెలబ్రిటీ పవర్. అవును, సామాన్య వర్కర్ల గొంతు నొక్కడానికి వీళ్ళు కోట్ల రూపాయలు ఇచ్చి స్టార్ సెలబ్రిటీని రంగంలోకి దించారు. జొమాటో మేనేజ్మెంట్ అయితే ఒక పక్క మార్కెటింగ్ స్ట్రాటజీతో ముందుకు వచ్చింది. వాళ్ళు తమన్నా భాటియా గారితో అర్జెంట్గా సోషల్ మీడియా యాడ్స్ చేయించారు. ఆ యాడ్స్ సారాంశం ఏంటో తెలుసా? మీరు కనుక December 31 ఇంకా January 1 డెలివరీలు చేస్తే మీకు 2 రోజుల్లో ₹6,000 వరకు బోనస్ పొందొచ్చు అని కలర్ఫుల్ యాడ్ ఇచ్చారు. ఒక సామాన్య డెలివరీ బాయ్ నెలంతా కష్టపడి వచ్చే జీతంలో కేవలం 2 రోజుల్లో ఇస్తామనేసరికి ఈ వర్కర్స్ మధ్య కూడా కొంచెం డిఫరెన్సెస్ వస్తాయి కదా, ఆబ్వియస్గా వస్తాయి. మేబీ రావచ్చు. వాళ్ళ ప్లాన్ కొంచెం వర్కౌట్ అయింది. ఇక స్విగ్గీ అయితే ఒక అడుగు ముందుకేసి సాక్షాత్తు ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారినే రంగంలోకి దింపింది. అమితాబ్ బచ్చన్ గారితో ఒక ఎమోషనల్ యాడ్ ప్లే చేశారు. ఎవరైతే న్యూ ఇయర్ టైంలో ఎక్కువ డెలివరీలు చేస్తారో వాళ్ళకు ఒక ఫ్రీ ఎలక్ట్రికల్ వెహికల్ ఇస్తూ ఉన్నారు. ఈ యాడ్లో అమితాబ్ గారు ఈ బైక్ మీద మీ అమ్మను ఊరంతా తిప్పొచ్చు అంటూ ఒక ఎమోషనల్ సెంటిమెంట్ అస్త్రాన్ని అయితే ప్రయోగించారు. చూసారా, వర్కర్స్ అడుగుతుంది ఫిక్స్డ్ శాలరీ, ఇంకా వాళ్ళకి సేఫ్టీ. కానీ కంపెనీస్ మాత్రం సెలబ్రిటీలతో ఆశ చూపిస్తా ఆ స్ట్రైక్ని కొంచెం డైల్యూట్ చేయడానికి ప్రయత్నించాయి. కానీ మైండ్ గేమ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, గ్రౌండ్ లెవెల్లో జరిగిన దారుణాలు ఇంకో ఎత్తు. హైదరాబాద్ లాంటి సిటీస్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా సైదాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జొమాటో మేనేజ్మెంట్ ఏకంగా బౌన్సర్స్నే రంగంలో దింపిందంట. మీరు ఊహించుకోండి, ఒక పూర్ డెలివరీ బాయ్ తన బైక్ మీద వెళ్తుంటే ఎవరన్నా కండలు తిరిగిన బౌన్సర్లు వచ్చి వాళ్ళని అడ్డుకొని, నువ్వు సమ్మెలో పాల్గొంటే నీ ఐడి బ్లాక్ చేస్తాం, ఇంకెప్పుడు ఈ సిటీలో డెలివరీ జాబ్ చెయ్యవు అని ఓపెన్గా బెదిరించారనుకోండి. యాక్చువల్గా యూనియన్ లీడర్ షేక్ సలావుద్దీన్ ఈ విషయాన్ని డైరెక్ట్గా మీడియాతోనే సాక్ష్యాలతో కూడా బయటపెట్టారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న వర్కర్లను భయపెట్టడానికి ప్రైవేట్ బౌన్సర్స్ని వాడడం అంటే కార్పొరేట్ కంపెనీస్కి ఎంతకైనా తెగిస్తాయని మీకు అర్థం అవుతుంది. వర్కర్స్ దగ్గర ఒకే ఒక ఆయుధం వాళ్ళ స్మార్ట్ ఫోన్, ఇంకా అందులో ఉన్న డెలివరీ యాప్, అదే వాళ్ళ జీవనాధారం. కానీ కంపెనీస్ సరిగ్గా ఈ పాయింట్నే హిట్ చేశాయి. ఒకవేళ మీరు ఈ న్యూ ఇయర్ రోజు లాగిన్ అవ్వకపోతే మీ ఐడీల్ని పర్మనెంట్గా రిమూవ్ చేస్తామని వర్కర్స్కి మెసేజ్ పంపారు. దీన్నే పర్మనెంట్ డిస్మిసల్ లాంటి ఒక టెక్నికల్ పనిష్మెంట్ అని చెప్పొచ్చు. ఒక వర్కర్కి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా, ఎటువంటి నోటీస్ లేకుండా ఎంప్లాయ్మెంట్ దూరం చేయడం ఏ చట్టంలో ఉందో ఎవరికీ తెలియదు. కొంతమంది వర్కర్లు ఏకంగా 16 గంటల పాటు కంటిన్యూగా షిఫ్ట్లు చేయాలని ఫోర్స్ చేశారు.
ఈ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది యూత్ మెంటల్ స్ట్రెస్కి కూడా గురవుతారు. ఒక పక్క సెలబ్రిటీస్ ఏమో ఆశ చూపిస్తుంటే ఇంకో పక్క బౌన్సర్లు భయపెడుతున్నారు. ఈ రెండింటికి మధ్య నలిగిపోయింది ఎవరు? డెలివరీ బాయ్. స్ట్రైక్ తర్వాత జొమాటో సీఈఓ దీపేందర్ గోయల్ గారు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. తమ న్యూ ఇయర్ రాత్రే రికార్డ్ స్థాయిలో 75 lakh ఆర్డర్స్ డెలివరీ చేశామని. స్ట్రైక్ ప్రభావం ఏమీ లేదని ఆయన చెప్పారు. కానీ యూనియన్స్ ఈ వాదనైతే ఈ ఆర్గ్యుమెంట్ని కొట్టి పాడేశాయి. ఎందుకంటే లక్షలాది మంది వర్కర్స్ ఈ స్ట్రైక్లో పాల్గొన్నారు. కేవలం బెదిరింపులతో కొంతమందిని భయంతో ఉంచి కంపెనీస్ కొన్ని ఈ ఆర్డర్స్ కంప్లీట్ చేయించని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మరి నిజమేది? గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలామంది కస్టమర్స్ వాళ్ళ ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యాయి, డెలివరీ చేయడానికి ఎవరూ రాలేదని కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే కంపెనీ వాళ్ళ స్టాక్ మార్కెట్ వాల్యూ పడిపోకూడదని ఇలాంటి ఫాల్స్ డేటాని ప్రెజెంట్ చేస్తున్నాయని వినిపిస్తున్నాయి. అయితే సరిగ్గా ఈ గొడవ జరుగుతున్న టైంలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఒక కొత్త ప్రపోజల్ని తీసుకొచ్చింది. అదే 90-day రూల్. దీని ప్రకారం ఒక గిగ్ వర్కర్ ఏడాదిలో కనీసం 90 రోజులు పనిచేస్తేనే అతనికి సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అంటే బీమా కానీ పెన్షన్ కానీ అలాంటివి అందుతాయి. వినడానికి ఇది బాగున్నట్టు అనిపించినా ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, దీన్ని రాంగ్గా యూజ్ చేస్తాయి. అది మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఈ కంపెనీలు ఏం చేస్తాయంటే తెలివిగా ఒక వర్కర్కి వరుసగా 90 రోజులు పని లేకుండా అల్గారిథంని సెట్ చేయగలవు. అంటే అల్గారిథం ఒక వర్కర్ 80 రోజులు పని చేయించి ఆ తర్వాత బ్రేక్ ఇస్తే అతనికి ఎటువంటి ఇన్సూరెన్స్ ఉండదు. ఇలాంటి సిస్టమేటిక్ లూప్ హోల్స్ వల్లే వర్కర్స్ ఈ 40,000 ఫిక్స్డ్ శాలరీ కావాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇలాంటి గంటల లెక్కనిచ్చే ఇన్సెంటివ్స్ వద్దు, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్తో కూడిన మంత్లీ శాలరీ కావాలని అడుగుతున్నారు. అయితే ఈ స్ట్రైక్లో మనం గమనించాల్సిన ఇంకో విషయం ఏంటంటే అదే ఉమెన్ వర్కర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అర్బన్ కంపెనీ లాంటి యాప్స్లో బ్యూటీ సర్వీసెస్ అండ్ క్లీనింగ్ సర్వీసెస్ ఇచ్చే వేలాది మంది మహిళలు కూడా ఈ స్ట్రైక్లో ఉన్నారు. బెంగళూరులో ఉమెన్ వర్కర్స్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మమ్మల్ని మిషన్స్లా చూస్తున్నారు, మాకు రెస్ట్ రూమ్ సౌకర్యం లేదు, కనీసం వాష్రూమ్కి వెళ్ళాలన్నా మాకు ఆర్డర్ లేట్ అయితే పోతుందేమో అని భయం అని వాళ్ళు బాధపడుతున్నారు. ఆబ్వియస్లీ కర్ణాటక యాప్ బేస్డ్ వర్కర్స్ యూనియన్స్ వీళ్ళందరినీ ఏకం చేయడానికి న్యూ ఇయర్ నాడు స్పోర్ట్స్ టోర్నమెంట్స్ కండక్ట్ చేసింది. వర్కర్స్ యాప్స్ ఓపెన్ చేయకుండా ఉండడానికి అందరినీ ఒకే చోట చేర్చి క్రికెట్, వాలీబాల్ లాంటి గేమ్స్ ఆడించారు. ఇది ఒక కొత్త తరహా స్ట్రైక్ అనమాట. ఇది కేవలం కోపం కాదు, ఒక యూనిటీ, ఐకమత్యం అంటారుగా, అంతే. ఇండియాలో జరుగుతున్న ఇన్సిడెంట్స్ వరల్డ్ వైడ్ డిస్కషన్గా కూడా మారాయి. ఎందుకంటే ప్రపంచంలోనే మోస్ట్ నెంబర్ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఉన్న కంట్రీస్లో ఇండియా కూడా ఒకటి. ఇక్కడ జరిగే చేంజెస్ మిగిలిన దేశాలకు ఒక బ్లూ ప్రింట్లా ఉపయోగపడతాయి. ఒకవేళ ఇక్కడ గిగ్ వర్కర్స్కి ఒక 40,000 జీతం లేదా వాళ్ళ హక్కులు వాళ్ళకి లభిస్తే ఈ ఇండస్ట్రీలో అది ఒక పెద్ద రెవల్యూషన్ అయింది. దీనివల్ల మనలాంటి కస్టమర్స్ మీద భారం పడుద్ది అంటే ఖచ్చితంగా పడుద్ది. కంపెనీస్ వాళ్ళ లాభాలను అయితే తగ్గించుకోగదా, సో ఖచ్చితంగా డెలివరీ ఛార్జెస్ పెంచే అవకాశం ఉంది. అందుకే దీనికి మధ్యస్థమైన మార్గం తీసుకోవాలి. అటు మనకి ఎక్కువ భారం పడకూడదు, అలానే వాళ్ళకి తక్కువ శాలరీలు రాకూడదని. కానీ ఫ్యూచర్లో వీళ్ళ జాబ్స్ గురించి ఒక ప్రాబ్లం ఉంది. నేను లాస్ట్లో చెప్తాను దాని గురించి వీడియోలో. అయితే ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ మన మీద పెరగడం అంటే ఒక డెలివరీ బాయ్కి న్యాయం జరగాలంటే ఆ ఎక్స్ట్రా 10 రూపాయలు ఇవ్వడానికి మీరు సిద్ధమేనా? ఇక్కడే అసలైన సామాజిక స్పృహ బయటపడుద్ది. ఈ న్యూ ఇయర్ మెగా స్ట్రైక్కి మనకు చాలా పాఠాలు నేర్పింది. కంపెనీస్ ఏమో సెలబ్రిటీల వెనకాల దాక్కోవచ్చు, అబద్ధపు లెక్కలు చూపించవచ్చు, కానీ లక్షలాది మంది వర్కర్స్ కడుపు పంటని ఎక్కువ కాలం దాచలేవు కదా. అండ్ ఈ యుద్ధం కూడా ఎక్కడ ఆగిపోలా. వర్కర్ యూనియన్స్ ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్దాం అనుకుంటున్నారు. మమ్మల్ని కేవలం పార్ట్నర్స్ కానీ పిలవడం ఆపేసి వర్కర్స్గా గుర్తించే వరకు ఈ స్ట్రైక్ ఆగదని వాళ్ళు చెప్తున్నారు. అయితే మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకోవాలి దీనికి రిలేటెడ్గా. మనం ఫారిన్ కంట్రీస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అమెరికా లేదా లండన్లో డెలివరీ పార్ట్నర్స్కి గంటకి $15 to $20 ఎర్న్ చేస్తారు. అంటే మనకి 1200, 1600 అంటే గంటకు 1200 అని షాక్ అవ్వకండి. వినడానికి చాలా ఎక్కువ అనిపించవచ్చు, కానీ మీరు చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. మీరు సంపాదించిన $1,200 అక్కడ సగం డబ్బు అక్కడ రెంట్, ఇన్సూరెన్స్, ఫ్యూయల్కి అయిపోద్ది. ఇక మిగిలిన డబ్బు దాంతో ట్యాక్సెస్ కట్టాలి, మళ్ళీ భోజనం చేయాలి. అంటే వెస్ట్లో డెలివరీ బాయ్స్ లక్షాధికారులు ఏమో అయిపోవడంలా, కానీ వాళ్ళకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది. గంటకి ఎంతని మినిమం వేజ్ ఫిక్స్ చేయడం వల్ల ఆర్డర్స్ లేకపోయినా వాళ్ళ టైంకి వాల్యూ ఉంటుంది, లీగల్ స్టేటస్ ఉంటుంది. వర్కర్ వర్సెస్ పార్ట్నర్. ఇండియాకి వెస్ట్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ డబ్బు కాదు, అక్కడ లీగల్ రికగ్నిషన్. లండన్లో యూబర్ డ్రైవర్స్ కోర్టుకు వెళ్ళి పోరాడి వాళ్ళు పార్ట్నర్స్ కాదు వర్కర్స్ అని ప్రూవ్ చేసుకున్నారు. దీనివల్ల వాళ్ళకి పెయిడ్ లీవ్స్, సిక్ పే, ఇంకా పెన్షన్ లాంటి ఫెసిలిటీస్ కూడా వచ్చాయి. అంటే వీళ్ళు అనారోగ్యంతో ఉన్నా సరే కంపెనీ వాళ్ళకి మనీ పే చేయాలి. కానీ ఇండియాలో దీనికి పూర్తి ఆపోజిట్లో ఉంది. ఇక్కడ జొమాటో కానీ స్విగ్గీ వర్కర్స్ని కేవలం ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్గానే చూస్తారు. యాక్సిడెంట్ అయినా, ప్రాణం పోయినా కంపెనీకి సంబంధం లేదనంటే చూస్తారు. వెస్ట్లో ఉన్న లేబర్ ప్రొటెక్షన్ ఇండియాలో 1% కూడా లేకపోవడం వల్ల మన వ్యవస్థలో ఇది ఒక లోపంగా చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అండ్ కార్పొరేట్ కంపెనీలు కూడా వాళ్ళ ప్రాఫిట్ మార్జిన్స్ పెంచుకోవడానికి వర్కర్ల రక్తాన్ని పిండడం ఆపాలబ్బా. ఎందుకంటే అప్పుడే ఇండియాలో కూడా ఈ గిగ్ ఎకానమీని ఒక ఫ్యూచర్ ఉంటుంది. మీరేమంటారు? ఇండియాలో కూడా వెస్ట్ లాంటి బాగా స్ట్రిక్ట్గా ఉండే లాస్ రావాలంటారా లేదంటారా?
ఇంకో పాయింట్ ఉంది. లాస్ట్‌లో చెప్తానన్నాను కదా! ఫ్యూచర్ గురించి. జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీస్ ఎందుకు డెలివరీ బాయ్స్‌కి ఎక్కువ జీతం ఇవ్వడానికి వెనకాడుతున్నాయి? వాళ్ళకి ప్రాపర్ ఫెసిలిటీస్ ఎందుకు ఇష్టపడలేదంటే ఇది ఇంకో రీజన్. ఈ కంపెనీస్ అల్టిమేట్ గోల్ మనుషులు కాదు, ఆటోమేషన్. ఆల్రెడీ అమెరికా అండ్ చైనాలో మీకు డ్రోన్ డెలివరీస్ సక్సెస్ అయ్యాయి, మీకు తెలిసే ఉంటది. ఇండియా కూడా డీజీసీఏ కూడా కొన్ని కంపెనీస్‌కి ట్రయల్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడ డ్రోన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక డ్రోన్‌కి సెలవులు అవసరం లేదు, అలసట రాదు, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కట్టాల్సిన పని లేదు. అన్నిటికంటే ముఖ్యం అది నాకు నెలకి 40,000 జీతం కావాలి అని రోడ్డెక్కి స్ట్రైక్ కూడా చేయదు. సో కంపెనీల దృష్టిలో డ్రోన్స్ అంటే ఒకసారి పెట్టుబడి పెడితే చాలు, జీవితాంతం లాభాలు తెచ్చిపెట్టే ప్రాఫిట్ మిషన్స్. ఇప్పుడు గిగ్ వర్కర్స్ వాళ్ళ హక్కుల కోసం ఎంత గట్టిగా పోరాడితే కంపెనీస్ అంతే ఫాస్ట్‌గా డ్రోన్స్ వైపు కూడా మళ్ళుతాయి. సో గిగ్ వర్కర్స్ కూడా కొంచెం తగ్గి, మరీ ఎక్కువ కాదు, కొంచెం వీళ్ళు కొంచెం కంపెనీస్ కొంచెం తగ్గి, అలాగే కస్టమర్స్ మీద కూడా కొంచెం భారం తగ్గించి మధ్యస్థంగా ఉండే డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇండియాలో దాదాపు 15 మిలియన్ గిగ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళంతా చదువు లేకపోయినా, పెద్దగా స్కిల్స్ లేకపోయినా వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి ఈ ఫీల్డ్లో ఉన్నోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రేపు ఒకేసారి ఈ 1.5 కోటి మంది ఉద్యోగాలు డ్రోన్స్ వల్ల పోతే ఆ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? అండ్ 2029-30కి అది దగ్గర 3 కోట్ల వరకు వెళ్తుందని ఒక సర్వే చెప్తుంది. మరి డ్రోన్స్ వచ్చేస్తే ఈ నెంబర్ ఖచ్చితంగా తగ్గుద్ది. ఆ సర్వే అబద్ధమైంది. మరి ఏమైందో చూడాలి. మరి అంతమంది ఎంప్లాయ్మెంట్ పోతే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా పెరుగుద్ది. టెక్నాలజీ మన పనిని సులభం చేయగలగాలి కానీ మనుషులనే లేకుండా కూడా చేయకూడదు. ఈరోజు గిగ్ వర్కర్స్ చేస్తున్న స్ట్రైక్ అనేది వాళ్ళు కేవలం జీతం పెంచుకోవడానికే కాదు, వాళ్ళ భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద ముప్పుని అడ్డుకోవడానికి చేస్తున్న చివరి ప్రయత్నం. ఒకవైపు చాలా డేంజరస్ అల్గోరిథం, ఇంకోవైపు స్కై నుంచి డ్రోన్స్. మనం చేసే ప్రతి ఆర్డర్ వెనక ఒక మనిషి కష్టం ఉంది. ఆ మనిషికి కేవలం ఇచ్చే రేటింగ్ మాత్రమే కాదు, అతని జీవితానికి ఒక భరోసా కూడా కావాలి. ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నా మన ఇండియాలో ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతు ఉంటే ఏదైనా పాసిబులే. ఈ వీడియో ద్వారా మేము చెప్పాలనుకుంటుంది ఒకటే, టెక్నాలజీ అనేది మనిషి సౌకర్యం కోసం ఉండాలి కానీ ఒక మనిషిని బానిసగా మార్చడానికి కాదు. అయితే ఫ్రెండ్స్, ఫైనల్గా ఒక మాట, మనం గిగ్ వర్కర్స్ కష్టాలు చూసాం. రేపు డ్రోన్స్ వస్తే చాలామంది జాబ్స్ పోతాయని భయపడ్డాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? లైఫ్లో ఏ జాబ్ కూడా పర్మనెంట్ కాదు. టెక్నాలజీ ఎప్పుడైనా మనల్ని రీప్లేస్ చేయొచ్చు. అందుకే మనం హార్డ్ వర్క్ మీద ఆధారపడకూడదు. మన డబ్బు కోసం స్మార్ట్ వర్క్ ప్లాన్ చేసుకోవాలి. దానికి బెస్ట్ వే స్టాక్ మార్కెట్. అక్కడ మీ డబ్బు గ్రో అవుతుంది. మీ ఫ్యూచర్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. భయపడకండి. టైం ఇవ్వకపోతే మనీ రాదు. నేర్చుకోవాలన్న కోరిక ముఖ్యం. మీకోసం మన తెలుగులో ఏ కన్ఫ్యూజన్ లేకుండా స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి నేర్పించడానికి ఒక 3 వీడియోస్ చేశాను. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్ట్ కనబడుతుంది కదా, క్లిక్ చేసి చూడండి. ఈ కార్పొరేట్ యుద్ధాన్ని కోసేపు పక్కన పెట్టి మీ పర్సనల్ ఎకనామిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి. మీ మనీ మేకింగ్ జర్నీని ఈరోజే స్టార్ట్ చేయండి. అండ్ లాస్ట్గా మీరు చెప్పండి, ఇండియాలో గిగ్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఇవ్వాలా వద్దా? నాకైతే ఇవ్వాలని ఉంది. మీ ఒపీనియన్ నాకు డిఫర్గా ఉన్నా సరే ప్రాబ్లం లేదు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది కదా. సో డ్రోన్ డెలివరీ మన దేశానికి మంచిదా చెడ్డదా, ఆ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నా మీ ఒపీనియన్ ఏంటి. ఈ వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ముఖ్యంగా మన ఇంటికి వచ్చే డెలివరీ బాయ్స్ని గౌరవించడం మర్చిపోకండి. మరిన్ని పవర్ఫుల్ సోషల్ అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.